హాయ్ ఫ్రెండ్స్. ఇక మన ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మనము రెడీమేడ్‌గా వెజ్ బిర్యానీ మిక్స్ చేసుకున్నాం కదండీ! దాన్ని యూజ్ చేసి ఎలా బిర్యానీ చేసేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ఈ వెజ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడని వాళ్ళైతే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసేయండి. నేనైతే దీన్ని ఇలా స్టోర్ చేసుకున్నాను. డబ్బాలో అయితే ఇంకా పెట్టలేదండి. ఒక గ్లాస్ నేను ఈ వెజ్ మిక్స్ తీసుకుంటున్నానండి. మనం కొలత ఏ గ్లాస్‌తో అయితే తీసుకుంటామో దానికి 2 టైమ్స్ వాటర్ వేసుకోవాలి. 1 ½ టైమే చాలండి కుక్కర్‌లో అయితే. ఇక దీన్ని నేను మామూలుగా వాష్ చేసి కొద్దిసేపు అంటే ఒక 15-20 మినిట్స్ చాలండి సోక్ చేసి పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువసేపు సోక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి ఆల్రెడీ మొత్తం ఎండాయి కాబట్టి వెజిటబుల్స్, రైస్ అంతా కూడా ఎక్కువసేపు సోక్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఇక నార్మల్ వాటర్ వేసి సోక్ చేశానండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇంకా మీకు ఫాస్ట్ కావాలంటే హాట్ వాటరు 2 గ్లాసెస్ పక్కన వేడి చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. 10 మినిట్స్ చాలండి ప్రిపరేషన్‌కి అంతే. ఇక నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ ఘీ కూడా యాడ్ చేశాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టము. ఇక దీనికి బిర్యానీ సామాన్ అంతా వేస్తున్నానండి. మన ఇష్టం చెక్క, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఏదైనా కూడా వేసుకోవచ్చు. క్యాష్యూస్ కూడా యాడ్ చేశానండి. యాక్చువల్‌గా ప్రీ మిక్స్‌లో ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టేసుకోవచ్చండి. నేను అలా వేయట్లేదు. జస్ట్ ఇవంతా వేయడానికి కూడా మనకి 2 మినిట్స్ టైం సరిపోతుంది. అందుకని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేస్తున్నాను. ఇక ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ అంతా అందులోనే ఉన్నాయి కాబట్టి టొమాటోస్ మాత్రం వేస్తున్నానండి. ఈ టొమాటోస్ కూడా మీరు ఆల్రెడీ ఎండబెట్టి పెట్టేసుకోవచ్చు ఒరుగుల టైప్‌లో. నేను ఫ్రెష్‌గా ఇప్పుడు వేస్తున్నాను. టమాటాలు, చిల్లీ మాత్రం వేశాను, గ్రీన్ మిర్చి. ఇక ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి. ఇదేం మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకొద్దిగా పసుపు వేసుకోవాలండి. మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. అంతే, ఇంక వెజిటబుల్స్ అన్నీ కూడా ప్రీమిక్స్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఇంకేం వెజిటబుల్స్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అవి ఆల్రెడీ మనం ప్రీమిక్స్లో యాడ్ చేసుకోవచ్చు అండి. అవి కూడా కొద్దిగా కొంచెం ఎండబెట్టేసి నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేశానండి. కర్డ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇవంతా కూడా మందపాటి పాత్రలో చేయాలండి. బిర్యానీ అంటేనే మనము బిర్యానీ పాత్రలోనే చేస్తాం కదా, మాడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇక ఒక 2 మినిట్స్ ఇది బాయిల్ అవ్వాలి. తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా మొత్తం కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టేజ్లో దీనికి హాట్ వాటర్ యాడ్ చేద్దామండి. పక్కన మనం హీట్ చేసి పెట్టేసుకున్నాము ఆల్రెడీ. 1 ½ కప్పు వాటర్ సరిపోతుందండి. ఇంకొంచెం మెత్తగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇక దీనికి ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చింది. ఈ స్టేజ్లో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేస్తే సరిపోతుందండి. ఒక 10-15 మినిట్స్లో మీకు టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని తర్వాత డిష్ అవుట్ చేసేసుకొని తినేయడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.